వైసీపీ నేత చెవిరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి ఛాతీ నొప్పి రావడంతో జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే చెవిరెడ్డిని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు సాయంత్రం వరకు పర్యవేక్షణలో ఉంచాలని సూచించినట్టు తెలుస్తోంది. బెంగళూరులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డిని పోలీసులు విజయవాడకు తీసుకువచ్చారు. చెవిరెడ్డిని నగదు లావాదేవీలపైన విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. జైలులో లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి కొద్దిసేపటి క్రితం ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. అధికారులు చెవిరెడ్డిని ఆసుపత్రికి తరలించగా పరీక్షలు చేశారు. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు. కాగా మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి చెవిరెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడుకు కూడా జూలై 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అంతకుముందు సిట్ అధికారులు ఆయన్ని 3 గంటల పాటు విచారించారు. అయితే సిట్ అధికారుల విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. విచారణ సమయంలో అధికారులను చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేచారని సమాచారం. అంతేకాకుండా చదువుకుని సంతకాలు చేయమనిచ్చిన డాక్యుమెంట్లను చెవిరెడ్డి చించివేసినట్టు తెలుస్తోంది. చెవిరెడ్డి, భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు. మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్ట్ చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు. కాగా వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత చెవిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపైన వైద్యులు చికిత్సపైన నిర్ణయం తీసుకోనున్నారు.